తీయగా చల్లగా హాయ్ హలో అందరికీ నమస్కారం. పాడుతా తీగ సీజన్ 26 స్వాగతం సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ఇవాల్టి ఇంకొక సర్ప్రైజ్ ఎక్సైటింగ్ ఎపిసోడ్ స్టార్ట్ చేయబోయే ముందు పెద్దలందరికీ ఒక్కసారి హాయ్ చెప్పేద్దాము. వరల్డ్ ఓవర్ తన మ్యూజిక్ తో ఫ్యాన్స్ ని సంపాదించుకున్న కీరవాణి గారు నమస్కారం సార్, వెల్కమ్ బ్యాక్. మా లిరికల్ బాస్ చంద్రబోస్ గారు నమస్కారం, వెల్కమ్ బ్యాక్ సార్. అలాగే మా వాద్య బృందానికి మెన్ ఇన్ బ్లాక్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ తరం టాలెంట్ ఆఫ్ సీజన్ 26. సో ఈ వారం థీమ్ ఏంటంటే, ఫాదర్ ఒక గొప్ప ప్రొడ్యూసర్ అయినా కూడా తన కష్టంతో తన స్వయం కృషితో ఒక సూపర్ స్టార్ అయ్యాడు. అందరినీ మొత్తం వరల్డ్ ఓవర్ ఫ్యాన్స్ని గెలుచుకున్నారు, అందరినీ మెప్పించుకున్నారు. ఆయనే విక్టరీని ఇంటి పేరుగా మార్చుకున్నారు శ్రీ దగ్గుబాటి వెంకటేష్ గారు. విక్టరీ వెంకటేష్ గారు. ఆయన బర్త్డే మొన్న డిసెంబర్ 13th జరిగింది. సో ఆయనకి బిలేటెడ్ బర్త్డే విషెస్ సార్, గాడ్ బ్లెస్ యూ. వారికి ఈ విషెస్ తెలియజేస్తూ ఈ ఎపిసోడ్లో అండ్ రేపటి ఎపిసోడ్లో కూడా మన పిల్లలు వెంకటేష్ గారి సూపర్ హిట్ సాంగ్స్ మీకు ప్రజెంట్ చేయబోతున్నారు. అండ్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది కాంపిటీషన్. ఇలా హై స్కోర్స్ చేసుకుంటూ ఫైనల్స్ దాకా చేరుకుంటే ఫైనల్స్లో హైయెస్ట్ మార్క్స్ గెలుచుకున్న విజేత ఈ సీజన్ ఛాంపియన్ అవుతారు. వారికి 5 లక్షల రూపాయల బహుమతి అందజేయనున్నారు. అలాగే 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతికి అందజేస్తారు. ఇకపోతే ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్, సర్ప్రైజ్ గెస్ట్, వారి గురించి 2 మాటలు. సూపర్గా పాటలు పాడే సింగర్, నటనతో మెప్పించే యాక్టర్, వాయిస్తో వారే వా అనిపించే డబ్బింగ్ ఆర్టిస్ట్, ఎన్నో షోలకి జడ్జ్గా ఆయన వెళ్ళి కూర్చున్నారు. ఆయన హాస్యంతో మన మనసులు గెలుచుకున్నారు. ఆయనే మన ఫేవరెట్ గాయకుడు, ఫేవరెట్ జడ్జ్, ఫేవరెట్ గెస్ట్ అండ్ ఫేవరెట్ ఫ్రెండ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ నన్ అదర్ దెన్ శ్రీ మనో గారు. చాలా కాలం అయిందండి. అవునన్నా, మిమ్మల్ని చూసి కూడాను, బయట కూడా ఈ సెట్లో చూసి కూడా చాలా కాలం అవుతున్నది. నిజం. నాకు చాలా సంతోషంగా 2-3 సీజన్లు అయింది మీరు వచ్చి. అంటే మరి వాళ్ళు పిలిచినప్పుడు నేను ఖాళీగా లేనా? లేదు, నేను ఖాళీగా అడిగినప్పుడు వాళ్ళు పిలవలేదా? కారణం ఏదైనా రాలేదు, అది నిజం, అది కరెక్ట్. ఈ వేదిక చూసినప్పుడంతా నిజంగా అన్నయ్యని చూసినంత ఆనందం. బాలసుబ్రహ్మణ్యం గారు ఎన్నో వేల మందికి ఈ వేదిక వాళ్ళందరికీ జీవితంలో గొప్ప జీవితాన్ని ప్రసాదించింది. కొందరికైతే వాళ్ళ టాలెంట్తో ఇవాళ ఉన్న సోషల్ మీడియాలో అద్భుతంగా రాణిస్తూ ఫోక్ అవని, డివోషనల్స్ అవని, అన్నిటికీ నాందిగా ఈ సరస్వతి తల్లిని, ఆ సరస్వతి పుత్రుడు తయారు చేసి ఇది ఇంతింతై ఒట్టుడింతై అన్నట్టుగా ప్రతి వాళ్ళకి జీవితాన్ని ఇస్తూ, దీనికి ఎండ్ అనేది లేదు. మానవుడు ఉన్నంతకాలం ఈ షో జరుగుతూనే ఉంటుంది, ఆయన ఉంటూనే ఉంటారు మనతో. కోర్స్ మనం ఆయనతో గడిపిన ప్రతి క్షణం, అన్ని సంవత్సరాలు నీకు తెలుసు బాగా. సో ఇక్కడికి వచ్చినప్పుడంతా ఒక చిన్న ఎగ్జైట్మెంట్ వస్తూ ఉంటుంది. అది చూసుకొని మన మ్యూజిషియన్స్ అప్పటి నుంచి, కృష్ణ గారికి 40-35 ఉంటాయి ఏంటి ఏళ్ళు వయసు. ఆయన 2వ సంవత్సరం నుంచే డోలకు వాయిస్తున్నాడు. మ్యూజిషియన్స్ అందరినీ కూడా ఆయన తయారు చేశాడు. నిజంగా నీతో పాటు అన్నయ్యతో పాటు ఉంటూ బాలసుబ్రహ్మణ్యం గారితో దీన్ని, ఈ వేదికని, ఈ మ్యూజిషియన్స్ని నీ వెంట అలా లాక్కెళ్తున్నావే, నీకు హ్యాట్స్ ఆఫ్. నాన్నగారి ఆశీస్సులతో సిల్వర్ జూబ్లీ సీజన్ కూడా కంప్లీట్ చేశాము. సీజన్ 25 కంప్లీట్ చేసుకొని ఇప్పుడు 26th సీజన్లోకి అడుగు పెట్టాము అనమాట. చాలా ఆనందం. నేను వచ్చినందుకు కీరవాణి గారు, నేను చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంట్స్గా వర్క్ చేశాం. వారు ఇవాళ ఎంతో అద్భుతమైనటువంటి ఎత్తులో
ఉన్నా కూడా మనతో ఆ ప్రేమని ఆప్యాయతని మర్చిపోకుండా మమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకున్నందుకు, మాకు ఎన్నో పాటలు ఇస్తున్నందుకు, వారికి కొత్త వాళ్ళని ఎంతోమందిని ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే తమ్ముడు బోసు, చంద్రబోస్ తమ్ముడు, మేమందరం కూడా చక్రవర్తి గారి దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు ప్రతిరోజు కలిసేవాళ్ళం. మేము కీరవాణి గారు, నేను, దాని తర్వాత నువ్వు చెన్నై లైన్లో వచ్చావు కదా తర్వాత చిలిపి, ఇవన్నీ కూడా ఎంతో ఆ రోజు పడ్డ కష్టం. ఆ 20 గంటలు వర్క్ చేసేవాళ్ళం దగ్గర. అది కష్టంగా అనిపించాల, ఎందుకంటే ఇష్టం కాబట్టి. అది సో థ్యాంక్ యూ సో మచ్ నాన్న. అయ్యో అంటే మీరు రావడమే మాకు ఆనందం. అండ్ మీ గురించి చాలా చాలా చెప్పాము. మీరు ఒక సకల కళా వల్లభుడు, మీరు సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, ఒక యాక్టర్, ఇప్పుడు ఇటీవలే ప్రొడ్యూసర్ అయ్యారు కూడా. మీరు ఎన్నో కాంపిటీషన్లో, ఎన్నో లైవ్ షోస్, వాటిలన్నింటిలోనూ మీరు జడ్జెస్గా వెళ్ళారు. మీ ఆ కామెడీ షోస్కి కానివ్వండి, మ్యూజికల్ షోస్ కానివ్వండి. కానీ ఐ నో ఫర్ అ ఫ్యాక్ట్ దట్ పాడుతా తీయగా ఇస్ వెరీ క్లోజ్ టు యువర్ హార్ట్. 100%. మీరు వస్తే ఈ వేదిక మీద పాడకుండా ఉండలేరు, కామెడీ చేయకుండా ఉండలేరు. బోస్ గారు మీరు చెప్పాల్సిన ఉందకి మా అన్నయ్య పాడే ముందు. అన్నయ్య పాటలు చిన్నప్పుడు బాలుగారి పాటలతో పాటు మనోగారి పాటలు కూడా ఎన్నో విని నేర్చుకుని నేను పాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. నాకు ముఖ్యంగా అన్న పాడిన పాటలో ప్రియా ప్రియతమ రాగాల పాట చాలా ఇష్టం. అది కాలేజ్ ఫంక్షన్స్లో పాడేవాడిని. అట్లా పాడుతూ ఆ ప్రస్థానం అలా కొనసాగుతూ వచ్చి నేను రచయితగా మారిన తర్వాత అన్నను కలిసిన మొట్టమొదటి సందర్భం ఏంటంటే ప్రేమించుకున్నవరా అనే సినిమాకి ఓ పని అయిపోతుంది బాబు అనే పాట నేను వెళ్ళి అన్నకు అది వినిపిస్తే అన్నయ్య రాసుకున్నారు. అది మొదటి సందర్భం అన్నయ్యని కలవడం. తర్వాత ఎన్నో సందర్భాల్లో నా పాటలు పాడడం, తర్వాత మేము కలిసి ఎన్నో రియాలిటీ షోలో జడ్జిగా కూడా మేము కార్యక్రమాల్లో పాల్గొన్నాం. ఎన్నో మధుర అనుభూతులు, ఎన్నో మధురమైన సంఘటనలు, ఘట్టాలు మా మధ్య ఎన్నో ఉన్నాయి. అట్లా అన్నయ్య రావడంతో మళ్ళీ ఒకసారి నాకు ఆనందం పురివిప్పింది. ఈ కార్యక్రమం మనోవేగంతో కొనసాగాలని కోరుకుంటున్నాను. అన్నయ్య మీరు వచ్చినాక పాడాలి మీరు అని నేను అడగటం డిఫాల్టే, మీరు పాడబోయేది ఎలాగైనా డిఫాల్టే. కానీ మీరు పాడబోయే ముందు ఒకసారి మీ స్టైల్లో రజనీకాంత్ గారి డైలాగ్ ఒకటి. అంటే రజనీకాంత్ గారు అంటే మనవన్న అంటే రజనీకాంత్ గారు తెలుగులో. సో అది మీరు చెప్పే తీరాలి ఒక డైలాగ్. నాన్న సింగింగ్ షోలు ఎన్నో వస్తాయి, పాడుతా తీయగా సింగిల్గా వస్తుంది. అనే ఆ పాట అట్లాగే రెడీ. తమ్ముడు నువ్వు కూర్చో. నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమస్తే నమస్తే నమః. నమో నమో వెంకటేశ, నమో నమో వెంకటేశ, నమో నమో వెంకటేశ, నమో నమో వెంకటేశ. 7 కొండల బాలా డిడియర్, ఎంత గొప్పది స్వామి నీ పవర్. నమో నమో వెంకటేశ, నమో నమో వెంకటేశ. నీ వల్లే మారింది నా జాతకం కలర్, చేసేవై మా ఇద్దరిని మేర్ ఫర్ ఈచ్ అదర్. నమో నమో వెంకటేశ, నమో నమో వెంకటేశ. చెప్పుకున్నానయ్య నా లవ్ మ్యాటర్, ఇచ్చుకున్నానయ్య పక్కా ఆన్సర్. నీ మాయ సూపర్, మారింది ఫ్యూచర్, అందుకే అందుకో థ్యాంక్ యూ మై డియర్. నమో నమో వెంకటేశ, నమో నమో వెంకటేశ, నమో నమో వెంకటేశ, నమో నమో వెంకటేశ. పెళ్లి కార్డు 1000 ప్రింట్ చేసా, ఫస్ట్ కార్డు నీకే పోస్ట్ చేసా. ఘాటు రోడ్డు గడ్డు దాటి వచ్చిపోరా వెంకటేశ. ముఖ్యమైన గెస్ట్ లిస్ట్ వేసా, మొట్టమొదటి పేరు నీదే రాసా. నువ్వు రాక డోలు బాజా మోగదంట వెంకటేశ. నీకు నచ్చిన శనివారాన్నే పెళ్లి రోజుగా ఫిక్స్ చేసా. బెందురుకి తిరుపతి లడ్డు
100 కేజీ బుక్ చేసా. అన్నమయ్య పాటలతోనే ఆర్కెస్ట్రానే ఏర్పాటు చేశాను. నమో నమో వెంకటేశ నమో నమో వెంకటేశ నమో నమో వెంకటేశ నమో నమో వెంకటేశ. 7 కొండల బాల డీజియర్ ఎంత గొప్పది స్వామి నీ పవర్. నీ వల్ల మారిది నా జాత కంబలర్. దేశమైతని వెయిట్ ఫర్ ఈచ్ అదర్. నమస్తే నమః. ఇవాళ ఈ మండే ఎపిసోడ్లో ఫస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి సంపత్. మోహసియా వాహియాయ వాహియాయ సియానవజాయ. మోహసియా వాహియాయ వాహియాయ సియానవజాయ. చెలియా 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 అలల ఒడిలో ఎదురు చూస్తున్నా. తనువు నదిలో మునిగి ఉన్న చెమట జడిలో తడిసిపోతున్నా. మోహసియా వాహియాయ వాహియాయ సియానవజాయ. మోహసియా వాహియాయ వాహియాయ సియానవజాయ. చిగురు ఎదలో చితిగా మారినది. వరగజాలే సెగలు రేపినది. మంచు కురిసింది చిలిపిని ఊహలో. కాలమంతా మనది కాదు అని జ్ఞాపకాలే చెలిమి కానుకని వదిలిపోయావు న్యాయమా ప్రియతమా. చెలియా 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 అలల ఒడిలో ఎదురు చూస్తున్నా. తనువు నదిలో మునిగి ఉన్న చెమట జడిలో తడిసిపోతున్నా. తడిసిపోతున్నా తడిసిపోతున్నా. శ్వాస నీవే తెలుసుకోవే. స్వాతి చినుకై తరలి రావే. నీజతే లేనిదే నరకమే ఈ లోకం. జాలి నాపై కలగదేమే. జాడైనా తెలియదేమే. ప్రతి క్షణం మనసిలా వెతికనే నీ కోసం. ఎందుకమ్మా నీకీ మౌనం. తెలిసి కూడా ఇంకా దూరం పరుగు తీస్తావు న్యాయమా ప్రియతమా. చెలియా 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 అలల ఒడిలో ఎదురు చూస్తున్నా. తనువు నదిలో మునిగి ఉన్న చెమట జడిలో తడిసిపోతున్నా. మోహసియా వాహియాయ వాహియాయ Usatia 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 Amalia Subo. మోహసియా వాహియాయ వాహియాయ సియానవజాయ. గుండెలో నా బలపు గాయం మంటరేపే పిదపకాలం. ప్రణయమా ప్రళయమా తెలుసునా నీకైనా. దూరమైన చెలిమి దీపం భారమైన బ్రతుకు
ప్రియతమా హృదయమా తరలిరా నేడైనా కలవు కావా నా కన్నుల్లో నిమిషమైనా నీ కౌగిలిలో సేద తీరాలి చేరవానేస్తమా చెలియా 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 అలల ఒడిలో ఎదురు చూస్తున్న తనువు నదిలో మునిగి ఉన్న చెమట జడిలో తడిసిపోతున్న చిగురు ఎదలో చితిగా మారినది విరహ జ్వాలే సెగలు రేపినది మంచు కురిసింది చిలిపి నీ ఊహలో కాలమంతా మనది కాదు అని జ్ఞాపకాలే చెలిమి కానుకని వదిలిపోయావు న్యాయమా ప్రియతమా ప్రియతమా ఓ ఓ ఓ ఏ ఏ ఓ ఏ ఏ ఓ ఆ ఏ ఓ. మనోన్న మీతో ప్రారంభిద్దాం. హాయ్ సంపత్, సార్ నమస్తే సార్. వాట్ ఎ బ్యూటిఫుల్ వాయిస్ యూ హ్యావ్. పైన పంచమం పాడినప్పుడు కూడా నీ వాయిస్ థిక్నెస్ బ్యూటిఫుల్గా ఉంది. థ్యాంక్ యూ సార్. సో ఆ వాయిస్ దొరకడం అనేది లక్ నీకు ఫస్ట్ పాయింట్. థ్యాంక్ యూ సార్. సాంగ్ హ్యారిస్ గారిది చాలా బాగా పాడావు. కేకే ఆయన పాడినటువంటి పాట. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నుస్రత్ ఫతే అలీ ఖాన్ గారు లాంటి వ్యక్తి, కేకే గారు లాంటి వ్యక్తి పాడి ప్రోగ్రామ్స్లో వాళ్ళు ప్రాణాలు అర్పించేసిన మహానుభావులు. అసలు అన్ఎక్స్పెక్టెడ్. అసలు కేకే గారిది అయితే అసలు అన్ఎక్స్పెక్టెడ్, ఊహించిందనమాట. ఆయన ప్రోగ్రాంలో ఏదో చిన్న డిస్టర్బెన్స్ రావటం ఏంటో, షార్ట్ సర్క్యూలో ఆయన మిస్ అయి పడటం చాలా పెద్ద లోటు సినిమా సంగీత ప్రపంచానికి. నువ్వు పాడిన సాంగ్ ఎక్స్ట్రానరీ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్. సెకండ్ చరణం ముందు ఒక 4 bars, ఒక 2 bars అనుకుంటా కొంచెం లేట్గా స్టార్ట్ చేసావు. అవును సార్. లిరిక్ గుర్తు రాకనా లేకపోతే? అంటే అక్కడ ఎండింగ్ ఒక రోల్ వస్తుంది సార్, పేడది రాక నేను వెయిట్ చేశాను 2 bars ఎక్స్ట్రా వెయిట్ చేసి 4 bars రాకపోతే అంటే అందుకే తీసాను సార్. 2 bars ఆగిన తర్వాత అన్నీ ఆ 2 bars రాదు అనుకుని స్టార్ట్ చేసేటివే. సో మనకి స్టేజ్లో ప్రోగ్రామ్స్లో చాలా జరుగుతూ ఉంటాయి ఇట్లాగా. ఎస్పెషల్లీ రికార్డింగ్ సిస్టమ్ అయితే నీ ఇష్టం, ఆపుకోవచ్చు, ఒక లైన్ పాడవచ్చు. ఇలాంటి కాంపిటీషన్స్లో నువ్వు వాళ్ళు వాయించమని నీకు ఒక లెక్క ఉంటుంది కదా, అవును సార్, దాన్ని ఫాలో. నాకు నీ వాయిస్ బ్రహ్మాండంగా ఉంది. ఒక్కసారి శృతిస్తారా సార్? తారే రే రే తారే రారా తారే రే తారే రే మా పని ఆ డిఫరెంట్ చేంజ్ నువ్వు చూపిస్తే బాగుంటుంది. బాగా పాడేది నానే నా నిసని దాపా. అవును సార్. అది ఏంటి పాడావనేది కొంచెం క్లారిటీగా పాడితే ఇంకా బాగుంటుంది. అంతే బాగా పాడుతున్నావు కాబట్టి చెప్తున్నా. తప్పకుండా సార్. బాగా పాడలేదనుకో ఫెంటాస్టిక్ అని పెట్టేసేవాడిని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సంపత్ సార్ నమస్తే సార్. నమస్తే. బాగా పాడావు, మంచి పాట. చాలా చాలా ప్రజాదరణ పొందిన పాట ఇది ఒకప్పుడు. అవును సార్. ఇప్పటికి కూడా నిత్య నూతనంగానే ఉంది పాట వింటున్నప్పుడు. ముఖ్యంగా నువ్వు పాడుతున్నప్పుడు నీ ఆత్మవిశ్వాసం, అంతులేని ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు ఇంకన్నీ ఒకదాని వెంట వరుస కట్టి వస్తూనే ఉంటాయి. అన్నీ బాగా వచ్చాయి, చాలా బాగా పాడావు. మనో అన్న చెప్పిన ఒక చిన్న తప్ప మిగతా అంతా చాలా బాగుంది. ఇందులో నాకు నచ్చిన పంక్తి ఒకటి ఉంది. తనువు నదిలో మునిగి ఉన్న చెమట జడిలో తడిసిపోతున్నాను. శరీరం అంతా నదిలో ఉన్నా కూడా అంత ఘర్షణ వల్ల, అంత సంఘర్షణ వల్ల చెమట్లు పోస్తున్నాయి అంటున్నాడు. ఈ ఒక్క అభివ్యక్తి నాకు మనస్ఫూర్తిగా ఎంతో నచ్చింది ఈ పాటలో. మనస్ఫూర్తిగా కులశేఖర్ గారికి అభినందనలు. ఆయన ఎన్నో ప్రేమ గీతాలు రాశారు, ఎన్నో విరహ గీతాలు రాశారు, ఎన్నో సంయోగ గీతాలు రాశారు. ఒక రకంగా చెప్పాలంటే కులశేఖర్ గారు ప్రేమి కులశేఖర్ గారు. తర్వాత ఈ పాట ఎంత ప్రజాదరణ పొందిందో, ఈ పాటకు ముందొచ్చే హోమహజియా, అది చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఈ పాట కంటే ముందు దాని మీద దృష్టి పెడతారు. అది జపాన్లో వచ్చేసి ఆశీర్వాదం తమ్ముడు. చాలా నూరేళ్ళు హాయిగా ఉండు ఉమహజియా. చాలా సంతోషం అన్న. ఇంతవరకు తెలీదా దాని అర్థం? ఇప్పుడు మీరు రావడం వల్ల బోధపడింది నాకు. ఇప్పుడే ఒకళ్ళు చెప్పారు. సంపత్ సార్ నమస్తే సార్. ట్యూన్ చాలా చక్కగా ఉందమ్మా, చక్కగా పాడావు. కాకపోతే ఎక్స్ప్రెషన్ అనే దాంట్లో ఒక ఇబ్బంది ఉంది. ఏంటి చెప్తాను. ఎక్స్ప్రెషన్ ఇచ్చేటప్పుడు మనం అది ఏ ఎక్స్ప్రెషన్, నవరసాల్లో ఏ శృంగారమైనా, సాడ్నెస్ అయినా,
దేశభక్తి అని ఏదైనా సరే ఎక్స్ట్రీమ్ హై పిచ్లో ఎక్స్ప్రెషన్ పలకడం కష్టం, ఎక్స్ట్రీమ్ లోలో కూడా కష్టం. మీడియం రేంజ్లో ఎక్స్ప్రెషన్ ఇవ్వడం చాలా ఈజీ. ఎక్స్ప్రెషన్ వరకు ఇప్పుడు కేకే గారు ఏంటంటే ఆయన ఎంత హై పిచ్ పాడినా అవలీలగా ఆయనకి ఎక్స్ప్రెషన్ పలుకుతుంటుంది. కొంతమందికి దేవుడు అలా హై పిచ్ సులువుగా పాడగలిగే శక్తి ఇస్తాడు. అది నువ్వు అటెంప్ట్ చేసినప్పుడు కొంచెం ఆ భావం, కొంచెం ఆ సాఫ్ట్నెస్ కూడా తీసుకురావాలి. అరుస్తూ హై పిచ్లో అరుస్తూ కూడా రొమాంటిక్గా సాఫ్ట్గా పాడడం అనేది అదొక కళ. అది నీకు ఇంకా పట్టుబడాలి. బట్ ఫర్ దట్ నువ్వు చాలా చక్కగా పాడావు. అదొకటే నువ్వు చూసుకో. హై పిచ్లో పాడేటప్పుడు సాఫ్ట్గా మెయింటైన్ చేయడం, కొంచెం విబ్రాటో యాడ్ చేయడం వల్ల అరుస్తున్న ఫీలింగ్ రాదు. అదే టెక్నిక్, అంతమించేం లేదు. అండ్ మేనేజ్ చేసేటప్పుడు కొంచెం మైక్ ఇంకొంచెం నోటికి దగ్గరగా పెట్టుకోవడం, ఇవన్నీ సింగర్స్ అనుసరించాల్సిన టెక్నిక్లు. ఇవన్నీ నీకు ఇంకా పోను బాగా ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్ది అలవాటు అవుతాయి. చాలా చక్కగా పాడావు. ఓపెనింగ్ వెంకటేష్ గారి పాట, గాడ్ బ్లెస్ యూ. మనో గారు ఉన్నారు మనకిప్పుడు. మనో గారు నాకన్నా చిన్న వయసులో, కానీ వృత్తిపరంగా నాకన్నా సీనియర్. ఆయన నన్ను చాలా తీర్చిదిద్దారు. చాలా మంచి అలవాట్లు, చెడ్డ అలవాట్లు కూడా నేర్పారు. అవన్నీ ఒక్కొక్కటి చెప్తాను. ఆయన ప్లేస్ మారింది ఇప్పుడు. మేము చక్రవర్తి గారి దగ్గర పనిచేసేటప్పుడు ఆయన నాకు రైట్లో ఉండేవారు, అంటే సీనియర్. చక్రవర్తి గారు ఆ మూల ఉంటారు, మనో గారు ఇక్కడ ఉంటారు, నేను, నా పక్కన ప్రసన్న కుమార్ పక్కన వందే మాతృ శ్రీనివాస్ పక్కన ఆర్కెస్ట్రా, ముగ్గురు. కన్నయ్య గారు, అప్పారావు గారు, సత్యనారాయణ. రూమ్ బాయ్ పేరు గుర్తుందా మీకు? రూమ్ బాయ్ చక్రవర్తి గారు బాయ్, కాఫీ టీలు ఇచ్చేవాడు. మురుగన్ కొడుకు అండి, పేరు గుర్తులేదు. రాజేంద్ర, వాడి పేరు రాజేంద్ర. రాజేంద్ర ఏంటంటే వాడు కాఫీ టీలు ఇచ్చే కుర్రాడు, మాకన్నా బాగా కుర్రాడే వయసులో కూడా. చక్రవర్తి గారు రాత్రి 10:30కో 11:00కో మాకు ప్యాకప్ చెప్పి ఆయన వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోయాక మేము కూర్చుని సోది కబుర్లు మాట్లాడుకుంటుంటే వాడి కోపం వచ్చేది. ఎందుకంటే మేమందరం వెళ్ళాక వాడు తాళం వేసుకుని వెళ్ళాలి. వాడి దగ్గర రూమ్ తాళం. వాడు మామయ్యలా ఏమి అని కేకలేసేవాడు. గుర్తుందా? తమిళ్లో వెళ్ళిపోండమ్మా, వెళ్ళిపోండి అనేవాడు. వాడికి ఇంకా బీపీ రేజ్ అయ్యేది. ఆయన అసలు పెద్ద ఆయన వెళ్ళిపోయారు, మీరేంటి ఇక్కడ కూర్చుని, మీరు వెళ్తారు కదా, నేను తాళం వేసుకోవాలి అని చెప్పి. సో అదంతా అట్లాంటి అట్మాస్ఫియర్లో 2 సంవత్సరాలు మేము పనిచేసిన దాంట్లో ఎన్నో అనుభవాలు, ఎన్నో వింతలు. దాదాపు 3 సంవత్సరాలు సార్. నేను ఉన్నది 2 సంవత్సరాలే. 2 సంవత్సరాల 7 నెలలు దగ్గర కాదండి, ఇంకా 2 సంవత్సరాలు తక్కువే. 1987 జనవరి 10th నుంచి 88 అక్టోబర్ వరకు, ఆల్మోస్ట్ 20 నెలల్లో. 20 నెలల్లో ఒక 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. సో నాకు సీనియరు, నాకు జూనియరు అయినటువంటి మనో గారికి మరోసారి స్వాగతం పలుకుతూ, చాలా కాలం తర్వాత ఇలా కలిసి కూర్చున్నందుకు ఆనందంగా ఉంది. అండ్ ఆల్ ద బెస్ట్ అమ్మా. మంచి ఓపెనింగ్ ఇచ్చావు, మంచి హై పిచ్లో బ్రైట్గా. అండ్ కీప్ ఇట్ అప్. చాలా ఎక్స్ప్రెషన్తో పాటు నెక్స్ట్ టైము. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. వెల్ డన్ సంపత్. గుడ్ ఎఫర్ట్, వెరీ గుడ్ ఎఫర్ట్. ఇది అంత సులువైన పాట కాదు పాడటానికి, రేంజ్ చాలా హై ఉంటుంది. బట్ యూ డిడ్ అ కమెండబుల్ జాబ్. థ్యాంక్ యూ. గుడ్ లక్. వెంకటేష్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి హిట్ సాంగ్స్ పిల్లలు పాడుతున్నారు. ఇవాళ ఈ ఫస్ట్ ఎపిసోడ్లో సెకండ్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి శ్రీహర్షిత. ఎన్నెన్నో అందాలు, ఏవేవో రాగాలు, వేసే పూల బాణం, పూసే గాలి గంధం, పొద్దే లేని ఆకాశం, హద్దే లేని ఆనందం. ఎన్నెన్నో అందాలు, ఏవేవో రాగాలు.
చిలకలు ఇలా దిగి నడుచుట న్యాయమా ధర్మమా తొలకరి మెరుపులు చిలికిన చినుకులు నింగిలో ఆగునా చలి మరగదులలో సుఖపడు బతుకులు వేసవే కోరునా అలికిన గుడిసెల చలువల మనసులు మేడలో దొరుకునా అందాల మేడల్లోనే అంటదు కాలికి మన్ను బంగారు పంటలు పండే మన్నుకు చాలదు మిన్ను నిరుపేదిల్లు పొదరిల్లు ఇలలో ఉన్న హరివిల్లు ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు వేసే పూల బాణం పూసే గాలి గంధం పొద్దే లేని ఆకాశం హద్దే లేని ఆనందం ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు జల జల పదముల అలజడి నదులకు వంతనే పాడనా మిలమిల మెరిసిన తళ తళ తారలు నింగిలో ఆగునా చలి మరగతులు బతుకులు వేసవే కోరునా మినుగురు పురుగుల మిడిమిడి బ్రతుకులు నింగిలో ఆగునా ఏ గాలి మేడల్లోనో దీపంలానే ఉన్నా మా పల్లె సింగారాలు నీలో నేనే కన్నా గోదారమ్మ పరవళ్ళు తెలుగింటమ్మ తిరునాళ్ళు ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు వేసే పూల బాణం కూసే గాలి గంధం పొద్దే లేని ఆకాశం హద్దే లేని ఆనందం ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు గొప్ప విషయం ఏంటంటే ఆ లిరిక్ మర్చిపోయినా కూడా నీ మొహంలో ఆ నవ్వు పోలే. ఇట్స్ ఓకే, కంగారేం పడకు, అది జడ్జెస్ బాగానే చెప్తారు. ఓకే, జడ్జెస్ ఓవర్ టు యు. హర్షిత నమస్తే సార్ బాగుందా? బాగా పాడావమ్మా. ఏంటి టెన్షన్ వచ్చిందా మధ్యలో? ఏదో లైన్ మర్చిపోయినందుక? లేదు సార్ ఓకే, లైన్ మర్చిపోయినంత మాత్రం మీరు చూడకుండా పాడటం ఇట్ సెల్ఫ్ అది గ్రేట్ ఎఫర్ట్ అది. ఎందుకంటే మీరు కచేరీలో మీరు చూస్తూ ఉంటారు, అది పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ల కచేరీల్లో కూడా సింగర్లు ఏం చేస్తుంటారంటే ఐప్యాడ్లు ఐఫోన్లలో చూసి స్టాండ్ అని దాని మీద లిరిక్ పేపర్లు చూసా, ఇవన్నీ లేకుండా పాడే సింగర్లు కూడా వాళ్ళు చూసి పాడుతున్నట్టే. దాన్నే టెలిప్రాంప్టర్ అంటారు. చూసాక టెలిప్రాంప్టర్ ఆడియన్స్కి సింగర్స్కి మధ్యలో టెలిప్రాంప్టర్ ఉంటుంది. సో అది చూసి పాడతారు. ఇక్కడ టెలిప్రాంప్టర్ లేదు, మీ చేతిలో ఐప్యాడ్ లేదు, నోట్బుక్ లేదు, బట్ స్టిల్ బై హార్ట్ చేసి పాడుతున్నారని పాడుతా తీయగలవు ఈ చేసే ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో దట్ ఇట్ సెల్ఫ్ వెరీ గ్రేట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మెచ్చుకోవాలి. అట్లా పాడేటప్పుడు మధ్యలో ఒక లైన్ మిస్ అయినంత మాత్రం కంగారు పడక్కర్లేదు. ఓకే, ఈ రాగం కీరవాణి రాగం ఇది. దీంట్లో నేను మహా అయితే 2 పాటలు 3 పాటలు చేసుంటాను నా కెరీర్లో. బట్ ఇళయరాజా గారు ఆయనకి ఈ రాగం అంటే చాలా ఇష్టం. ఎన్నో 100 పాటలు చేసుంటారు దీంట్లో. అందులో ఒకానొక పాట ఇది చాలా పాపులర్, తమిళనాడులో కూడా చాలా పోగోమా ఊర్వలం కదా అదే తమిళ లిరిక్. సో చాలా చక్కగా పాడావు నువ్వు. కాకపోతే కొంచెం నువ్వు దమ్ము ఇంప్రూవ్ చేసుకోవాలమ్మా పాడేటప్పుడు. ఇట్లాంటి పాటలు పాడేటప్పుడు నీకు దమ్ము ఎక్కువ అవసరం. ఒకవేళ నీకు దమ్ము వీక్గా అనిపిస్తే కొంచెం శృతి తగ్గించుకుంటే కూడా ఈజీ అవుతుంది. ఇవి 2 టెక్నిక్స్, అవి చూసుకో నెక్స్ట్ టైం చేసేటప్పుడు, పెర్ఫామ్ చేసేటప్పుడు. చాలా బాగుంది, చక్కగా పాడావమ్మా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. శ్రీ హర్షిత నమస్తే సార్. నమస్తే అమ్మా, బాగా పాడావు.
భయం వేస్తుందా? లేదు సార్, ఆ లిరిక్ ఒక్కటి దానివల్ల. లిరిక్ పర్వాలేదు, అది ఓకే. పల్లవిలో పొద్దే లేని ఆకాశం నుంచి నాకు బాగా నచ్చింది. మధ్య మధ్యలో చరణాల్లో కూడా కొన్ని కొన్ని పంక్తులు బాగా పాడావు. అక్కడక్కడ తెలుస్తుంది భయం ఏంటో, కొంచెం కంగారు ఉంది మనసులో, కానీ చాలా బాగా పాడావు మొత్తం మీద. నాకు ఇందులో నచ్చిన అంశం ఏంటంటే చరణాల్లో 4 అక్షరాల స్వరాలు ఇచ్చారు. తననన 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 ఇలా 4 సార్లు వస్తాయి. దీంట్లో ఒక కథ చెప్పాలి అంటే పెద్దింటి అమ్మాయి ఇంట్లోంచి ఒకసారి బయటకు వస్తుంది పనబ్బాయితో ఊరు చూద్దామని వస్తుంది అనమాట. ఇప్పుడు పెద్దింటి అమ్మాయికి ఆ పనబ్బాయికి మధ్యలో జరిగే ఒక సంభాషణ అనుకోవచ్చు. సిరిగల చిలకలు ఇలదిగి నడుచుట. పెద్దింటి అమ్మాయి ఇలా మేడ నుంచి ఇట్లా కిందికి వచ్చినాడు, ఈ నేల మీద కాలు మోపడం న్యాయమా అంటే అమ్మాయి అంటుంది, తొలకరి మెరుపులు చినికిన చిలుకులు నింగిలు ఆగున. మబ్బులు ఎంతెత్తున ఉన్నా కూడా దాంట్లోంచి వచ్చే చినుకులు మళ్ళీ నేల మీదకి కదా రావాల్సింది అంటోంది. చలిమర గదులలో సుఖపడు బతుకులు వేసవే కోరున. ఏసీలో ఆనందంగా ఉండేదానివి ఇలా ఎండలో ఎండబారిన పట్టడం ఎందుకంటే అలికిన గుడిసెల చలువల మనసులు మేడలో దొరికిన. గుడిసెల్లోని ఆ అలికిన గుడిసెల్లోని అక్కడి చల్లని మనసు మేడల్లో ఎక్కడ ఉంటుందంటుంది. అంటే ప్రశ్నకు సమాధానం కాదు, ప్రశ్నకు ప్రశ్నే సమాధానంగా ఈ సంభాషణ సాగింది. ఎంత అందంగా ఆ బాణిలో పొందుపరిచారు వేటూరి గారు చూడండి. అంటే ఆ అబ్బాయి ఏమంటున్నాడు, ఐశ్వర్యపు సుఖం గురించి చెప్తున్నాడు, అమ్మాయి ఆనందంలోని సంతృప్తి గురించి చెప్తోంది. ఇది అద్భుతం ఈ పాటలో. నువ్వు ధైర్యంగా పాడాలి నాన్న. నువ్వు పాడడానికి ముందు కూడా 2-3 సార్లు చెప్పాను, ధైర్యంగా పాడాలి. మంచి గొంతుంది, మంచి జ్ఞాపక శక్తి ఉంది, దాన్ని సద్వినియోగపరుచుకునే వేదిక కూడా నీకు లభించింది. కొంచెం ఉపయోగించుకుంటే ఇంకా రాణిస్తావు, భయం పోగొట్టుకో, సరేనా? థ్యాంక్ యూ సార్. శ్రీహర్షిత, నమస్తే సార్. హర్షించదగిన గాత్రం ఉంది నీకు, అద్భుతమైనటువంటి వాయిస్. ఈ స్టేజ్లో నీకు ఎన్నో వందల మందిలో నీకు దొరుకుతుంది కదా ఆపర్చునిటీ. ఇప్పుడు అవుట్ ఆఫ్ 10 11 ఇప్పుడు 8 మంది. 8 అవుట్ ఆఫ్ 8లో మీరు ఒకరు. సో నేనేమంటానంటే దీన్ని మెంటర్స్ మీకు ఇచ్చే ఒక్క పాట, ఆ పాట మీలో ఉన్నటువంటి స్కిల్, దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఎంత కష్టపడి వస్తారు కదా, అది ఎండ్ వరకు టిల్ ఎండ్ వరకు మనం విన్నరో రన్నరో అది సెకండరీ. దీంట్లో మీకు మెంటర్స్ దగ్గర లైవ్ ఆర్కెస్ట్రా, మీకు ఇవాళ లైవ్ ఆర్కెస్ట్రా రికార్డింగ్స్ చాలా కాలం అయిపోయింది, స్టాప్ అయిపోయి. సో లైవ్గా పాడే అవకాశం, రిహార్సల్ చేసే అవకాశం, మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకునే అవకాశం అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. కాబట్టి దీన్ని కరెక్ట్గా ఉపయోగించుకున్న వాళ్ళు బయట సినిమాల్లో స్టేజ్ల్లో రకరకాలుగా కనపడుతున్నారు కదా, మీరెందుకు కనపడకూడదు? ఇవాళ నుంచి హర్షిత అలా మారబోతుందని నా నమ్మకం. మిగతా వాళ్ళందరూ కూడా నీ స్కిల్ డెవలప్మెంట్కి నీలో ఫైర్ నువ్వే క్రియేట్ చేసుకోవాలి. నేను ఎవరికన్నా తక్కువ అనుకుంటే నిలబడతావు, రాణిస్తావు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఇవాళ ఈ ఫస్ట్ ఎపిసోడ్లో థర్డ్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి శ్రీహర్ష శర్మ. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినవో కుమా. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినవో కుమా. చేయుతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం, గమనించుమా. కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా, మార్గం చూపే దీపం కాదా ధైర్యం. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినవో కుమా. జరిగింది ఓ ప్రమాదం, ఏముంది నీ ప్రమేయం, దేహ
దేనికైన గాయం ఏ మందుతోను మాయం. విలువైన నిండు ప్రాణం మిగిలుండడం ప్రధానం, అది నిలిచినంత కాలం సాగాలి నీ ప్రయాణం. స్త్రీల తనువులోనే శీలమున్నదంటే పురుష స్పర్శతోనే తొలగిపోవునంటే, ఇల్లాళ్ళ దేహాలలో శీలమే ఉండదనా, భర్తన్న వాడెవడు పురుషుడే కాదు అనా, శీలం అంటే గుణం అనే అర్థం. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. గురివిందగి సమాజం పరనింద దాని నైజం, తన కింద నలుపు తత్వం కనిపెట్టలేదు సహజం. తన కళ్ళ ముందు ఘోరం కాదనదు పిరికి లోకం, అన్యాయమన్న నీపై మోపింది పాప భారం. పడతి పరువు కాచే చేవలేని సంఘం, సిగ్గుపడకపోగా నవ్వుతోంది చిత్రం. ఆనాటి ద్రౌపదికి ఈనాటి నీ గతికి అసలైన అవమానము చూస్తున్నా కళ్ళది, అంతేగాని నీలో లేదే దోషం. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. చేయుతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం, గమనించుమా. కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా, మార్గం చూపే దీపం కాదా ధైర్యం. జడ్జెస్ ఓవర్ టు యు. శర్మ, సార్ నువ్వు పాపం ఆ గావుకేకలు కామెంట్ నేను బాధ పెట్టి అది మా మైండ్లో పెట్టుకున్నావా? లేదు సార్. ఎందుకంటే ఇది పాడాల్సిన దానికన్నా కొంచెం తగ్గించి పాడావు గాత్రం, ఇంకొంచెం ఓపెన్ చేసి పాడాలి. కొంచెం బ్రైట్గా పాడు పల్లవి. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. ఈ పాట మీనింగ్ ఏంటి? తప్పు నీది కాదు, నిన్ను విమర్శించే వాళ్ళదని కదా. సో తప్పు నీది కాదన్నప్పుడు ధైర్యంగా నువ్వేంటి నీది కదా తప్పు అని బాగా ధైర్యం చెప్పే పాట. ఇంకా బోల్డ్గా పాడచ్చు, ఇంకొంచెం బోల్డ్గా పాడు. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. ఇప్పుడు బాగుందమ్మా, ఇట్లా పాడితే బాగుంటుంది. నువ్వు కామెంట్స్ని గుడ్డిగా తీసుకోవద్దు, ప్రతిదానికి ఒక రూల్ వర్తించదు కదా. గావుకేకలు అని ముద్ర వేస్తున్నారని చెప్పి అలా ఫీల్ అవ్వకూడదు. ఇప్పుడు ఏదో ఒక నిక్ నేము లేకపోతే ఏదో బండగా చెప్తే తప్ప కామెంట్కి సూటిగా నాటుకొని రోజుల్లో భాష ఏంటి? ఇప్పుడు భాషలో ప్రతిదానికి ఒక్కొక్క పదం ఉంది, పర్యాయ పదాలు ఉన్నాయి. అవన్నీ కాకుండా కొంచెం స్ట్రైట్గా అర్థం అవ్వాలని ఏదో అంటుంటాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని మిగతా పాటల మీద అప్లై చేయొద్దు. ఇది బోల్డ్గా హాయిగా పాడాల్సిన పాట, ఇంకొంచెం బాగా బ్రైట్గా పాడితే ఉండేది అనుకో. కాకపోతే నీ టాలెంట్ ఆల్రెడీ గత సంచికల ద్వారా చూస్తున్న వ్యక్తిగా మన హర్ష గురించి నాకు తెలుసులే అని ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ తోటో లేకపోతే ఒక గుడ్ విల్తో ఇప్పుడు నేను మార్కులు వెళ్తా తప్ప జస్ట్ ఈ సాంగ్ వరకు అయితే కాదు. కొంచెం బ్రైట్గా పాడి ఉండాల్సింది. సంగీతపరంగా బాగుంది, అన్నీ బాగున్నాయి, కొంచెం వాల్యూమ్ రాలేదు అంతేగా. విమర్శించే వాళ్ళదే తప్పు, వాళ్ళ కళ్ళలో ఉంది దోషం.
నీలో లేదని చెప్పే ఒక ధైర్యాన్ని ప్రబోధించే పాట. ధైర్యాన్ని ప్రబోధించే పాటలన్నీ కూడా ఎంత హాయిగా ఓపెన్గా పాడితే అంత బాగా వస్తాయి. నీకు చెప్పేది ఉంది, నువ్వు పండితుడు, నీవు ఈ పాటలోని అర్థాలన్నీ తెలిసిన వాడివేగా, అర్థం తెలియకుండా పాడుతున్నావా? లేదు సార్. చెప్పేది ఉంది. నువ్వు మనోధర్మాన్ని ఫాలో అమ్మా. మనోధర్మం అంటే ఈ మనోగారు కావచ్చు, మనోగారు చెప్పే ధర్మం కావచ్చు. మనోధర్మం అంటే గుర్తొచ్చింది, ఈ మధ్య కొన్ని సంవత్సరాల నుంచి మనోభావాలు దెబ్బతిన్నాయని వింటాను. మీ భావాలు ఏమైనా దెబ్బతిన్నాయా? తెలియదు సార్, నేను ఎక్కడో చెన్నైలో ఉంటా, ఇక్కడ దెబ్బతింటే. మరేంటి మనోభావాలు దెబ్బతిన్నాయని చాలా మంది అంటున్నారు. వాళ్ళు చెప్పిన 24 గంటలకు నాకు తెలుస్తుంది. మీరు హాయిగానే ఉన్నారు. నాకు మనోభావాలు ఎవరు దెబ్బతిన్నా మీకు సంబంధం లేదు. నువ్వేమీ చేశావు నేరం అంటూ. మనోధర్మం ఫాలో అవ్వాలమ్మా. తప్పకుండా సార్. నీ మనోధర్మే ఆ లిరిక్ మీద అప్లై చేసి నువ్వు ఏ పాటకి ఆ పాట, అన్ని పాటలకి ఒకే రూల్ వర్తించదు. ఆ ఎక్స్ప్రెషన్, నేను ఎప్పుడూ చెప్పేది ఎక్స్ప్రెషన్ గురించే. శృతి పోయినా పర్లేదు, తాళం తప్పినా పర్లేదు. మీరు క్షమించండి అన్నయ్యలు, తాళం తప్పినా పర్లేదు, శృతి పోయినా పర్లేదు, ఎక్స్ప్రెషన్ పోకూడదు. ఎందుకంటే పాట అనేది లిరిక్కే మెయిన్. ఆ లిరిక్ని సంగీతపరంగా ఎక్స్ప్రెస్ చేయడమే పాట, అంతేగా? సో అది నువ్వు గుర్తుంచుకో. ఆల్ ది బెస్ట్ యూ. నువ్వు తక్కువడువేం కాదు. హర్ష సార్ నమస్తే సార్. నమస్తే. కిరణ్ గారు మొత్తం చెప్పేశారు, చెప్పాల్సిందంతా కూడా అర్థమైంది కదా. అయింది సార్. నాకైతే బాగానే నచ్చింది పాట. అంటే పాటలోని భావాన్ని బాగా అర్థం చేసుకుని పాడినట్టుగా అనిపించింది, కానీ ఇంకా కొంచెం బోల్డ్గా పాడితే ఇంకా ఘనంగా ఉండేది. చూసావు కదా జయసాగర్ గొంతు ఎంత అందంగా ఉందో. నాకు సీతారామ శాస్త్రి గారు దాదాపు 4000 పైచిలుకు పాటలు రాసి ఉంటారు. అంటే సరైన సంఖ్య తెలియకపోవచ్చు నాకు, కానీ 4000 పైచిలుకు రాశారు. ఆ 4000 పైచిలుకు పాటలను 2 విభాగాలుగా వర్గీకరిస్తే 2 ఉంటాయి అందులో. ఏంటంటే ఒకటి కాగడ, ఇంకొకటి కొరడ. కాగడ అంటే చీకట్టు చీల్చే పాటలు, కొరడ అంటే చైతన్యపరిచే పాటలు. ఇది కొరడ లాంటి పాట. పడతి పరువు కాచే చేవలేని సంఘం, సిగ్గుపడకపోగా నవ్వుతోంది చిత్రం. ఆనాటి ద్రౌపదికి ఈనాటి నీ గతికి అసలైన అవమానము చూస్తున్న ఆ కళ్ళది. ఒక చురక వేసి చైతన్యపరిచే ప్రయత్నం చేశారు శాస్త్రి గారు. చాలా మంచి సాహిత్యం, గొప్ప సాహిత్యం. ఇది సురేష్ ప్రొడక్షన్. సురేష్ గెస్ట్ హౌస్లో శాస్త్రి గారు స్వయంగా ఆయన ప్యాడ్ మీద ఇలా పేపర్ పెట్టుకొని పాడుతూ నాకు వినిపించారు ఈ పాటను. ఆ అదృష్టాన్ని నోచుకున్నా. రికార్డింగ్ కంటే ముందే నేను ఏదో పాటడానికి వెళ్ళినప్పుడు నన్ను కూర్చోబెట్టి నాన్న ఒక మంచి పాట రాసానని చెప్పేసి ఆయన స్వయంగా పాడి వినిపించారు నాకు ఈ పాట. ఆ అదృష్టానికి నేను నోచుకున్నా. ఇంకా ప్రయత్నిస్తే చాలా మంచి గాయకుడు అవుతావు, అందరికీ తెలుసు. ఇందులో ఒక మాట ఉంది 2వ చరణంలో, గురివింద ఈ సమాజం. గురివింద అంటే ఎర్రగా ఉంటుంది గింజ, కింద నల్లగా ఉంటుంది. అంటే పైనుండి చూస్తున్న ఆ గింజకు కింద నలుపుతనం తెలియదు అనమాట. గురివిందను అంటే ఇప్పుడు నువ్వు కూడా ఇప్పుడు చూడు, ఎర్ర చొక్కా వేసుకున్నావు, కింద నల్ల ప్యాంటు, గురివిందలాగే ఉన్నావు. కాకపోతే నువ్వు గురివింద అంటే మళ్ళీ దాన్ని తప్పుగా అర్థం చేసుకోకు. గురివిందకి ఇంకొక ప్రయోజనం ఉంది. ఇంతకు ముందు పూర్వం గురివిందతో బంగారాన్ని తూచేవాళ్ళు. ఇన్ని గురివిందలెత్తు అనేవాళ్ళు. నువ్వు బంగారం లాంటి వాడి, భయపడకు. శ్రీహర్ష చాలా బాగుందమ్మా, మంచి వాయిస్ ఇది, చాలా బాగుంది. మంచి మంచి సజెషన్స్ చెప్తున్నారు. నువ్వు కిరవణ గారు చెప్పినట్టు ఒకదానికి స్టిక్ ఆన్ అవ్వకుండా నువ్వు సాంగ్ని బట్టి మార్చుకోవద్దు. చరణాల్లో కొంచెం విభ్రాటం తగ్గించి నువ్వు ఆ స్టేట్మెంట్గా ఆ స్టేట్మెంట్ స్టైల్గా పాడుంటే ఇంకా బ్రైట్గా ఉండేది. అంటే నువ్వు ఆ సాఫ్ట్నెస్ అది ఏమవుతుందంటే కొంచెం పేతాస్ కింద వెళ్తుంది. పేతాస్ కాదుగా ఇది, ధైర్యం చెప్పే పాటకి ఆవిడకి చరణం ఒక్క లైన్ పాడు చాలు నాకు. జరిగింది ఓ ప్రమాదం, ఏముంది నీ ప్రమేయం, దేహానికైన గాయం, ఏ మందుతోనో మాయం. ఇది బెటర్గా ఉంది. నువ్వు ఇంతకు ముందు పాడిన దానికన్నా తరేరే రారే రారే తరేరే రారే రారే ఆ లైన్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇట్లాగే నువ్వు బ్రైట్గా పాడితే ఇంకా బాగుంటుంది. మంచి బ్యూటిఫుల్ వాయిస్ నీది, మంచి రేంజ్ ఉంది. చక్కగా నువ్వు దాన్ని ఉపయోగించుకో, అంతే. బ్యూటిఫుల్ సాంగ్. యేసుదాస్ గారిని ఈ మధ్య చూసే భాగ్యం కలిగింది. ఒక 4-5 నెలల ముందు వారు ఇంత ముందులా పాడలేకపోతున్నా, ఒక 3 గంటలు సాధన చేస్తున్నా అన్నారు. 84 ఏళ్ళు. మనం ఎక్కడున్నాం అనేది మనం తెలుసుకుంటాం. థ్యాంక్ యూ.
రేపటి ఎపిసోడ్లో మరికొన్ని వెంకటేష్ గారి సూపర్ హిట్ సాంగ్స్తో మిగిలిన నలుగురు కంటెస్టెంట్స్ మీ ముందుకు రాబోతున్నారు. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సీ యూ ఆల్ టుమారో. టేక్ కేర్. బాయ్ బాయ్. గుడ్ నైట్. పాడుతా తీయగా చల్లగా